ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము 2-3 అధ్యాయాలు. ఈ 2-3 అధ్యాయాలలో రాజకు శర్వాతి కథ ప్రారంభమగుట, సుకన్య ద్వారా చవన మహర్షి యొక్క నేత్రములు ఛేదింపబడుట, మహర్షి కోపముతోటి శర్వాతి సైన్య సమేతముగా దుర్మతల పాలగుట, చవనుడు సుకన్యను తనను వివాహం చేసుకోమని చెప్పుట, సుకన్య సంతోషముతో చవనుని వివాహమాడుట మనం తెలుసుకుంటాము. మొత్తం 7వ స్కందంలోని 2వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. జనమేజయుడు అడుగుతున్నాడు, మహానుభావ, ఇప్పుడు నీవు రాజుల వంశమును దయచేసి విస్తృతముగా వర్ణించండి. ధర్మమును సంపూర్ణముగా తెలిసిన సూర్యవంశపు రాజుల వంశావళిని విశదముగా చెప్పండి. వ్యాస మహర్షి చెప్తున్నాడు, భారత ఋషి శ్రేష్ఠుడగు నారదునితో నేను వినిన సూర్యవంశపు రాజులను విస్తృతంగా వర్ణిస్తాను, విను. ఒకానొక నాటి విషయము. నారదుడు స్వేచ్ఛగా విహరిస్తూ సరస్వతీ నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడనే ఒక పవిత్ర ఆశ్రమమున నేను నివసిస్తున్నాను. నా ఎదుట నిలుచని ఉన్న ఆ మహర్షికి తల వంచి పాదములకు ప్రణామము చేశాను. కూర్చోడానికి ఆసనమిచ్చి ఆయనను పూజించాను. శాస్త్రోక్తముగా పూజించిన తరువాత మునీంద్రునితో ఇట్లా అడిగాను, మునివర, మీరు నాకు పరమ పూజ్యులు. మీరిక్కడికి రావటము వలన నేను పవిత్రుడనైనాను. మునీంద్ర, మీకు తెలియని విషయం ఏదీ లేదు. ఈ 7వ మనువంశమున ఖ్యాతి వహించిన రాజుల పవిత్ర గాథ నాకు చెప్పండి. నారదుడు చెప్తున్నాడు, సత్యవతి నందనుడవగు వ్యాసమహర్షి రాజుల మిగుల ఉత్తమమైన వంశావళిని విను. చెవులకింపైన ఈ ప్రసంగము ధర్మము, జ్ఞానము మొదలైన వాటితో సుసంపన్నమై ఉన్నది. మొట్టమొదట జగత్తునకు స్రష్ట అయిన బ్రహ్మ భగవంతుడగు విష్ణువు యొక్క నాభి కమలము నుండి ప్రకటమయ్యాడు అని పురాణములలో ప్రసిద్ధమైన గాథ ఉన్నది. సకల జగత్తును రచించినవాడు స్వయంభువు బ్రహ్మ, సమస్తమును తెలిసినవాడు, సర్వశక్తి సంపన్నుడు. సృష్టి చేయు తలంపుతో విశ్వాత్మ ప్రభువకు బ్రహ్మ మొదట శక్తికి ఆధారమైన భగవతి జగదంబను ధ్యానిస్తూ 10,000 సంవత్సరములు తపము చేశాడు. తరువాత ఉత్తమ లక్షణములు గల మానసపుత్రులను ప్రకటించాడు. ఆ మానసపుత్రులలో మొట్టమొదట మరీచి ప్రకటమయ్యాడు. మరీచి నుండి పరమ ప్రసిద్ధుడైన కశ్యపుడు జన్మించాడు. దక్ష ప్రజాపతి 13 కన్యలను కశ్యపునకు ఇచ్చి వివాహము చేశాడు. దేవతలు, దానవులు, యక్షులు, సర్పగణములు, పశువులు, పక్షులు ఆయన నుండి జన్మించాయి. అందువలన వారందరూ కూడా కాశ్యపి సృష్టి అని చెప్పబడతారు. దేవతలలో శ్రేష్ఠుడు సూర్యుడు. ఆయన పేరు వివస్వంతుడు. ఆయన కుమారుడైన వైవస్వత మనువునకు జగత్తు యొక్క శాసన కార్యము అప్పగించబడింది. వైవస్వత మనువు నుండి సూర్యవంశము వృద్ధి చెందింది. అందులో మహానేర్పరి అయిన ఇక్ష్వాకుడు ఉదయించాడు. అతనికి 9 మంది సోదరులున్నారు. రాజేంద్ర, వారి పేర్లు నాభాగుడు, దృష్ట, శర్వాతి, నరిష్యంతుడు, ప్రాంసుడు, నృగుడు, దిష్ట, కరుషుడు, వృషద్రుడు. ఈ 9 మనుపుత్రులు అనే పేరుతో ప్రసిద్ధికెక్కారు. ఈ మనుపుత్రులలో సర్వప్రథమముగా ఇక్ష్వాకు జన్మించాడు. అందువలన అతడు అందరికంటే పెద్దవాడుగా చెప్పబడ్డాడు. ఇక్ష్వాకునకు 100 మంది పుత్రులు కలిగారు. వారందరి యందు ఆత్మజ్ఞాని అయిన వికుక్షి శ్రేష్ఠుడిగా భావించబడ్డాడు. మనువు యొక్క ఈ 9 మంది పుత్రులకు గొప్ప వీరులు, శూరులు జన్మించారు. మనువు తరువాత ఈ వంశము వృద్ధి చెందింది. దానిని సంక్షిప్తముగా వర్ణిస్తాను, విను. నాభాగుని కుమారుడు పరమ ప్రతాపవంతుడగు అంబరీషుడు. ఈతడు ధర్మజ్ఞాని, సత్యవాది, సుప్రసిద్ధుడైన ప్రజాపాలకుడు. ద్రష్టునకు దార్హుడు జన్మించాడు. దార్హుడు క్షత్రియుడయ్యాడు. బ్రాహ్మణుడిగా
పరిణితి చెందాడు. యుద్ధము చేయాలనే ఉత్సాహము అతని హృదయం నుండి తొలగిపోయింది. ఆయన ద్వారా సమగ్రముగా బ్రాహ్మణ కర్మలు జరుగుతుండేవి. శర్వాతి నుండి ఆనర్తకుడు జన్మించాడు. అతని పేరు అందరికీ విదితమే. సుకన్య అను పేరు గల ఒక పరమసుందరి పుత్రికగా ఉద్భవించింది. శర్వాతి సుందరమైన తన కన్యను నేత్రహీనులకు చవనుడికిచ్చి వివాహము చేశాడు. తరువాత ఆ కన్య యొక్క గుణశీల ప్రభావము చేత ఆ మునివరునకు అంధత్వము తొలగిపోయింది. సూర్యనందనులకు అశ్విని కుమారులు ఆ మునీంద్రులకు నేత్రములను ప్రసాదించారు. రాజగు జనమేజయుడు అడుగుతున్నాడు, బ్రాహ్మణోత్తమ, నీవు ఈ కథాప్రసంగమున శర్వాతి మహారాజు అంధుడైన మునీంద్రునకు సులోచనయను తన కుమార్తెనిచ్చి వివాహము చేశాడని చెప్పారు. ఆ విషయము ఎంతో సందేహాన్ని కలిగిస్తున్నది. ఆ కన్య కురూపి, గుణశీల, శుభలక్షణ రహిత అయితే అంధుడైన మునికి ఇవ్వవచ్చు. కానీ ఆమె పరమ సౌందర్యవతి. అట్టి కన్యను మునీంద్రునకు నేత్రహీనుడని తెలిసి కూడా అతనికిచ్చి వివాహము చేయుట సమంజసం ఎట్లా అయ్యింది? బ్రాహ్మణోత్తమ, ఈ కారణమును దయతో నాకు చెప్పండి. సూత మహర్షి చెప్తున్నాడు. పరీక్షత్ నందనుడు రాజకు జనమేజయుడు పలుకులు విని వ్యాసుడు అతనితో ఇట్లు చెప్పసాగాడు. వ్యాస మహర్షి చెప్తున్నాడు, శర్యాతి వైవస్వత మనువు కుమారుడు. అతనికి 4000 మంది భార్యలున్నారు. ఆ రాజకుమార్తెలందరూ ఎంతో సౌందర్యవతులు, సకల శుభలక్షణ సంపన్నులు. వారందరి మధ్యన ఒక పరమ సౌందర్యవతి అయిన కన్య ఉన్నది. ఆమె పేరు సుకన్య. ఆమె తండ్రికి, తల్లులందరికీ ఎంతో ప్రియమైనది, స్నేహపాత్రురాలు. నగరమునకు కొద్ది దూరములో మానస సరోవరము అను ఉపమించు సరస్సు ఉన్నది. దానిలోనికి దిగుడు మెట్లు ఉన్నాయి. ఆ కొలనులో రాయంచ, కారండవ, చక్రవాకములు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి. అది భరత పక్షులు, సారసములు మొదలైన జలపక్షులతో అలరారుతూ ఉంటుంది. 5 రకములైన కమలములు, వాటి మీద ఝుమ్ఝుమ్ అని తుమ్మెదల శ్రేణులు గానము చేస్తూ శోభిల్లుతుంటాయి. ఆ సరోవర తీరములందు మద్ది చెట్టు, తమాలములు, అశోకములు, పున్నాగములు, వటవృక్షములు, రావి, కదంబ, అరటి, జంబు, జంబీర, పనస, ఖర్జూర వృక్షములు, పోక, కొబ్బరి, మొగలి, కోవిదార వృక్షములు, మల్య తీగలు మనస్సునకు ఆహ్లాదమును కూరుస్తుంటాయి. గున్నమావి, నేరేడు, చింత, కరంజ, కుటక, మోదుగ, ఉసిరి, కధిర మున్నగు వృక్షములు అలరారుతూ ఉంటాయి. కోయిలల కూహు కూహురావములు, నెమళ్ళ క్రీంకారములు వినసొంపు గొలుపుతుంటాయి. ఆ ప్రదేశమంతా ఈ విధమైన తరువులతో, లతా గుల్మములతో శోభలొలుకుతూ ఉంటుంది. ఆ సరోవరమునకు దగ్గరలోనే వృక్షముల గుంపుల మధ్య ఒక పవిత్ర స్థలమందు చవన మహర్షి నివసిస్తున్నాడు. తాపసుడైన ఆ ముని మనస్సునందు ఎప్పుడూ శాంతి నెలకొని ఉంటుంది. ఆ స్థలమును నిర్జనమని తెలుసుకొని తన మనస్సును ఏకాగ్రము చేసుకోవాలని ఆలోచించి తపస్సు చేయ ప్రారంభించాడు. ఆసనారూఢుడై కూర్చొని ఉన్నాడు. ఆయన మౌనము వహించి ఉన్నాడు. ప్రాణముల మీద అతనికి సంపూర్ణ అధికారం ఉన్నది. ఇంద్రియ సంయమము కలిగి భోజనమును చేయుట కూడా ఆపివేశాడు. జలములను కూడా పరిత్యజించి భగవతి జగదంబను ధ్యానిస్తున్నాడు. రాజా, ఆయన శరీరము మీద తీగలు ప్రాకి ఉన్నాయి. చెదపురుగులు వాటి నివాస స్థానములను ఏర్పరచుకున్నాయి. చాలా దినముల నుండి కూర్చొని ఉన్న కారణమున అతని మీద చీమలు ప్రాకుతున్నాయి. ఆయన మట్టి పెళ్ళలాగా కనిపిస్తున్నాడు. రాజా, ఒకానొక నాటి విషయము. రాజు శర్వాతి ఒకసారి ఉత్తమమైన ఆ స్థలానికి వెళ్ళాడు. సరోవరమునందలి జలము స్వచ్ఛముగా ఉన్నది. కమలములు వికసించి శోభలొలుకుతున్నాయి. లక్ష్మీదేవితో ఉపమింపబోలిన సుకన్య బాలచాంపల్యమున తన సఖియలతో కూడి వనమునందు
పుష్పములను కోస్తూ తిరగసాగింది. ఇటు అటు తిరుగుచూ ఆ రాజకుమారి చవన మహర్షిని సమీపించింది. ముని యొక్క శరీరము చెదపురుగులకు నివాసమైంది. దాని సమీపముననే సుకన్య ఆడుకుంటున్నది. ఆమెకు ఆ పుట్ట రంధ్రముల నుండి ప్రకాశిస్తున్న 2 జ్యోతులు కనిపించాయి. ఇది ఏమియా అని ఆమెకు కుతూహలము కలిగింది. దాని ఆవరణను తొలగించి చూడాలని ఆ రాజకుమారి మనస్సులో జిజ్ఞాస కలిగింది. మొనలు తేలిన ముళ్ళును తీసుకొని ఆమె పైన ఉన్న మట్టిని తొలగింపసాగింది. దగ్గరకు వచ్చి అట్లు ప్రయత్నించుచున్న ఆ కన్యను మునీంద్రుడు చూశాడు. ఆ రాజకుమారి చవనుని దృష్టిలో పడింది. అన్నపానీయములను వదిలిపెట్టి తపస్సు చేసుకుంటున్న చవనముని శరీరము ఎంతో క్షీణించి ఉన్నది. కళ్యాణి సుకన్యను చూసి ఆ మునీంద్రుడు, సుందరి, దూరముగా వెళ్ళిపో, నేనొక తపస్విని, చెదపురుగుల మట్టిని ముళ్ళుతో తొలగించుట మంచిది కాదు అని చెప్పసాగాడు. ముని చెప్పినప్పటికీ కూడా రాజకుమారి అతని మాటలను వినలేకపోయింది. అదేదియో ఆశ్చర్యకరమైన వస్తువు అది మెరుస్తున్నది అని అనుకొని ఆమె ఆ ముని నేత్రములను ముళ్ళుతో పొడిచింది. ఆటలాడుకొనుచున్న రాజకుమారి ద్వారా దైవ ప్రేరణ చేత ఆ అప్రియమైన ఘటన సంభవించింది. కళ్ళు పొడవబడగా మునికి అపారమైన కష్టము కలిగింది. అదే క్షణమున సమస్త సైనికుల యొక్క మలమూత్రములు స్తంభించిపోయాయి. ఏనుగులు, గుర్రములు, ఒంటెలు సమస్తములకి ఈ వ్యాధి వ్యాపించింది. రాజు శర్యాతికి దీని వలన ఎంతో చింత కలిగింది. ఆయన ఈ ఆపదకు కారణమును వెతకసాగాడు. కొద్దిసేపటి తరువాత రాజు తన మందిరానికి వచ్చాడు. తన పరిజనులతో, సైనికులతో ఎంతో ఆతురుతుడై ఇట్లు మాట్లాడాడు. ఎవరు ఇట్టి అప్రియ కార్యము చేశారు? ఈ చెరువునకు పశ్చిమ తీరమందలి వనమునందు మహాతపస్వి మునివరుడైన చవనుడు కఠినమైన తపస్సు చేస్తున్నాడు. ఆయన అగ్నితో సమానము గల తేజస్సంపన్నుడు. తెలిసో తెలియకో వారికేదో అపకారము జరిగింది. దీనివలన అందరి శరీరములందు ఇట్టి వ్యాధి ఉత్పన్నమైంది. ఇది పూర్తిగా నిశ్చితము. భృగునందనుడకు మహాత్ముడైన చవనుడు పరమ వృద్ధుడు, విశేషమైన ఆదరణకు పాత్రుడు. ఎవరో ఆయనకు హాని కలిగించారని నాకు అవగతమవుతున్నది. ఈ పని తెలిసి చేసినా తెలియక చేసినా దీని ఫలమును తప్పక అనుభవించవలసే ఉంటుంది. రాజు ఇట్లు చెప్పగా దుఃఖముతో వ్యాకులత చెందిన సైనికులు చెప్తున్నారు. మనస్సు, వాణి, కర్మల ద్వారా మునీంద్రునకు ఏ అపకారము కూడా మా వలన జరగలేదు. దీనిని గురించి మేమేమి కూడా ఎరుగము. మహారాజైన శర్వాతి ఈ విధంగా మునికి జరిగిన అపకారం గురించి ఇంకా మిగిలిన వారిని అందరినీ అడగటము మనం తదుపరి భాగంలో తెలుసుకుంటాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.